హాయ్ ఫ్రెండ్స్, మొన్న తిరుపతికి వెళ్ళామని చెప్పాను కదా. తిరుపతిలో ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా. అయితే మా అమ్మ బుద్ధుడు తీసుకుని నాకు గిఫ్ట్ కింద ఇచ్చింది. ఎందుకంటే బుద్ధుడు అనేది ఒకళ్ళు గిఫ్ట్ కిందనే ఇవ్వాలంట, మనం కొనుక్కోవద్దంట డైరెక్ట్గా వెళ్ళేసి. అలానే ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, అవి ఏవైనా 100 అంట. అయితే తాబేలు కూడా తీసుకుందండి. ఈ తాబేలు గ్లాసు తీసుకుంటే బెటరా లేకపోతే ఇది తీసుకుంటే బెటరా నాకు కామెంట్ చేయండి. మా అమ్మనైతే గ్లాసులు కాదు నార్మల్దే తీసుకుంది, అది కూడా మా అమ్మ నాకే ఇచ్చేసింది. ఇక్కడ కింద ఉన్నాయి చూసారా, వీటి మట్టుకే 100 రూపీస్ అంట, పైనవి కావండి. ఇది ఒక్కటి 50 రూపీస్ అంట అండి, కీ చైన్. మరి అంత రేట్ ఉంటుందా, అది నాకు అసలు అర్థం కాలేదు. 50 రూపీస్ అన్నారు. అందులో ఒక్కొక్క రేట్ ఉందండి. మళ్ళీ కూడా కొంచెం రేట్ ఎక్కువగానే అనిపిస్తున్నాయి. మరి అంటే రెగ్యులర్గా తీసుకునేటప్పుడు తెలుస్తుంది, మరి నేను ఎప్పుడో ఒకసారి తీసుకుంటాను కాబట్టి నాకు అలా అనిపించిందో ఏమో. మరి ఇప్పుడు ఇక్కడ ఒక బైకు, ఆ కారు కూడా తీసుకున్నాము. ఇది 100 రూపీసా 70 రూపీసా 100 రూపీస్ అన్నాడు. మరి అడిగితే 70కి 50కి ఇస్తాడు అనుకుంటా. తర్వాతకి కట్టింగ్ అదే ఫ్రూట్స్ కట్టింగ్ది కూడా తీసుకున్నామండి. ఇది 200 అన్నాడు, 200 250 అని చెప్పాడు. అది కూడా తీసుకున్నామండి మేము. ఇది మీకు గుర్తుందా, ఇది ఎట్లా ఆడతారండి నాకు అసలు ఐడియా లేదు, కానీ చాలా బాగుంటుంది గేమ్. అది గోళీలు వేసి ఆడేది. చాలా బాగున్నాయండి బొమ్మలు. అలానే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, కొన్ని తక్కువ కూడా ఉన్నాయి. ఈ కారు కూడా తీసుకున్నామండి. అంటే లైట్లు వస్తాయి, ప్లస్ స్పీడ్ కూడా బాగా వెళ్తుందండి. తర్వాతకి ఇక్కడ కుంకుమ ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాము. చాలా బాగుందండి ఈ కుంకుమ మట్టుకి. 10 రూపీసేనండి ప్యాకెట్. ఎలా ఉందో అని చూస్తున్న. కుంకుమ అంటే కొన్ని బర్క్గా ఉంటాయి కదా, అంత బాగుండట్లేవు కొన్ని. పర్లేదండి, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినది ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.